పెసర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నైస్. మరి ఇప్పుడు చక్కగా డీప్ ఫ్రై గారెలు చేసుకోబోతున్నాం. పెసర గారెలు మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ముందుగా అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాం. చేసేసుకుందాం. ఇప్పుడు ఏం కావాలి? నాకు మిక్సీ అది ఇవ్వండి. జార్ కావాలా లేదా? కావాలి. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. ముందు ఒక 3 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు తొందర నానిపోతుంది కదా. అయితే శనగపప్పు గారెలు వేసుకుంటాం, పచ్చి శనగపప్పు తోటి వడలు. అవును. అది బాగుంటుందా? పెసర గారెలు బాగుంటాయా? వంటల దేనికి అదేనండి. దేని రుచి దాని రుచి దానిదే అండి. ప్రతి ఒక్కటి మనం ఆస్వాదించాలంటే. ఇది ఒక్కటి మిక్సీ పట్టుకొని వద్దాం, తర్వాత అవన్నీ వేసుకొని. సరే, మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చి మిక్సింగ్ బౌల్ చూపించండి ఒకసారి మనకి. ఇగోండి ఇలా మిక్సీ చేసుకున్నాం. ఓకే. మరీ మెత్త కొంచెం కచ్చపచ్చ ఉంటే తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. మీకు సిస్టర్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు కదా. మా బంధం ప్రతి ఒక్కళ్ళు టాక్ ఆఫ్ ది టౌన్ గా మాట్లాడుకుంటారు అని చెప్పేసి. మీ అక్క నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మా అక్కకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నేనన్నా, అమ్మ, నానన్న చాలా అంటే చాలా ఇష్టం. బాధ్యత ఎక్కువ మా అక్కకి. అమ్మ తర్వాత అక్క నాకు. అవునా? మా అక్క గురించి చెప్పడానికి నాకు ఇంకా రాదనుకోండి, అంత ఇష్టం నాకు. ఏదైనా షేర్ చేసుకుంటారు. ఈ ప్రపంచంలో నీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే నాకు అక్కనే ఇష్టం. ఓకే. అంత మంచి బాండ్. అంత మంచి బాండింగ్. చాలా మంది అక్క చెల్లెళ్ళు భయంకరంగా కొట్టుకుంటారు కదా అట్లా. మా అక్క రేపు మాట్లాడదు, ఈ రోజు చిన్నగా ఏమన్నా అనుకున్నామంటే నాకు ఈ రోజే ఏడుపు వస్తుంటది. ఇక నేనే ఫస్ట్ కాల్ చేస్తా. అవునా? అసలు మీకు ఇద్దరికి మధ్య గొడవ అయిన ఈ రోజులు లేవు? లేవు. ఒకవేళ అయినా కూడా అందం వినేట్ ఆమె మాట్లాడుతుంది, నేను మాట్లాడతా. మీ ఇద్దరు ఒకటే ఇద్దరం. అంత మంచిగా ఉంటాం. నా ప్రాణం అనుకోండి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇది అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని. ఓకే. తర్వాత కరివేపాకు, కొంచెం సాల్ట్, గారెలు సరిగ్గా రావండి. సరిగ్గా రావు. చాలా ఇట్లానే ఉండాలి. మీ అక్క వంటలు బాగా చేస్తారా, మీరు బాగా చేస్తారా? నాన్ వెజ్ నేను మంచిగా వండుతా. ఈ అక్క అన్నీ వండుతుంది. అక్క ఆల్రౌండర్. ఓకే. సో మరి అంతలా కలిసి అంత బాండింగ్ ఉంది కదా మరి మీ ఇద్దరికి. పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరు చెరుకు ఇంటికి వెళ్ళిపోయారు. ఎలా అనిపించింది అప్పుడు? అక్కడ మా బావ చాలా మంచి వ్యక్తి. అందుకు మా ఇద్దరికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మేము ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలవచ్చు. పైగా ఏంటంటే బావ అలాగే మరదలు వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే మా బావ నన్ను యాజ్ ఏ ఫాదర్ గా చూసుకుంటాడు. ఓకే. అంత మంచి వ్యక్తి. లక్కీ అన్నమాట. చాలా లక్కీ ఈ విషయంలో. నా పేరెంట్స్ లాగా అనుకోండి, అంతకంటే ఎక్కువ ఇష్టం నాకు ఇద్దరు. ఓకే. ఇంకొకటి, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. నా పెళ్ళైన తర్వాత మా బాబు 1 year ఉన్నప్పుడు పరిచయము. రమ తన పేరు. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక చెప్పలేను అనుకోండి, నో వర్డ్స్. ఇక అవునా? ఎందుకు అంత ఇష్టం అవ్వడానికి వాళ్ళలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? ఏంటంటే ఇంకేం చెప్పలేం కానీ అంత కేరింగ్ గా చూసుకుంటుంది నన్ను. ఓకే. నన్ను అక్క ఎట్లా లైక్ చేస్తుందో రమ అట్లా లైక్ చేస్తుంది. నాకేదన్నా లోపల మనసులో ఏదన్నా ఉందనుకోండి, అది దానికి తెలిసిపోతుంది. అంత లైక్ చేస్తుంది నన్ను. ఓకే. అట్లా నాకు చాలా ఇష్టం. మీరు రమకు ఒకసారి హాయ్ చెప్పాలి. ఓకే. శ్రావణి ఫ్రెండ్ రమ గారు హాయ్. చాలా బాగా చూసుకుంటున్నారట కదా. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. కలపడం పూర్తయినట్టేనా? అయిపోయిందండి. ఓకే. ఇంకా గారెలు వేసేసుకుందాం. బటర్ పేపర్ ఇవ్వండి. కొంచెం ఆయిల్ అద్దుకుందాం.
వాటర్ పెట్టుకున్నా పర్వాలేదు. చిన్న చిన్నగా ముద్దలు చేసుకుని గారెలు వేయడం విధానం చూస్తుంటే పర్లేదు, బాగా ఎక్స్పీరియన్స్ లానే అనిపిస్తుంది. వస్తుంది అనిపిస్తుందా? అవును. వంట చేయడం చాలా ఇష్టం అండి నాకు. తినడం ఇష్టమే, వంట చేయడం కూడా ఇష్టమే కదా మీకు? ఎవరైనా వచ్చిర్రు ఇంటికంటే వాళ్ళు తినకుండా పోవద్దు. ఇక వాళ్ళు తినకుండా పోతే నాకు బ్రెయిన్ పని చేయదు. అయ్యి బాబోయ్. శ్రావణి గారు, మన పెసర గారెలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయండి. చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో. మీరు వంటలు బాగా చేస్తారండి. చేస్తానండి. వేడి వేడిగా పెసర గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసర గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. పెసర గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి బటర్ పేపర్ పై కొద్దిగా నూనె రాసి గారెల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర గారెలు రెడీ.